హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చేసి మరమరాలతో దోశ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎప్పుడు ఒకే దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. స్టార్ట్ చేద్దాం. ఈ దోశ ప్రిపరేషన్ కోసం 1 కప్పు మరమరాలు తీసుకొని ఇలా వాటర్తో నీట్గా కడిగేసుకొని ఒక 10 మినిట్స్ వీటిని నానబెట్టుకోండి. ఇవి నానేంతలోపు మనం ఇంకో బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. బొంబాయి రవ్వను కూడా సేమ్ కడిగేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ మరమరాలు నానిపోయాయి కదా, వీటిని ఇలా నీళ్ళతో పాటే తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇలా వేసిన తర్వాత వీటిని క్రీమ్ లాగా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, ఇలా పట్టేసిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. మనం ఇంతకుముందు నానబెట్టుకున్న బొంబాయి రవ్వని కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది ఎక్కువ యాడ్ చేయకండి, ఎందుకంటే మనకి మరమరాలు సాల్టీగా ఉంటాయి కదా కొంచెం, అందుకనేసి కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఈ రెండింటిని కలుపుకొని ఇప్పుడు దోశ వేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఒక 1 డ్రాప్ ఆయిల్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా దోశ వేసేసుకొని కొంచెం ఆయిల్ని వేసుకోండి. ఈ దోశ మనకి ఒక 2-3 మినిట్స్ తర్వాత ఇంకోవైపుకి టర్న్ చేసి ఇలా కాల్చుకోండి. చూడండి, ఈవెన్గా ఇలా అయిన తర్వాత తీసేసుకోండి. ఇదే విధంగా అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.